తెలంగాణ సచివాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటరియట్ ముట్టడించాలని ప్లాన్ చేశారు. నిరుద్యోగ జేఏసీ పిలుపుకు బీఆర్ఎస్, జాగృతి సహా పలు సంఘాలు మద్దతిచ్చాయి. విద్యార్థి జేఏసీ చలో సెక్రటరియట్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం, ఉస్మానియా వర్సిటీ, చిక్కడపల్లి లైబ్రరీ, సీఎం నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి నుంచే ఓయూలో విద్యార్థులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్థానిక పిఎస్లకు తరలిస్తున్నారు. రైట్, నేడు తెలంగాణ సచివాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటరియట్ ముట్టడించాలని ప్లాన్ చేశారు. నిరుద్యోగ జేఏసీ పిలుపుకు బీఆర్ఎస్, జాగృతి సహా పలు సంఘాలు మద్దతిచ్చాయి. విద్యార్థి జేఏసీ చలో సచివాలయం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయం, ఉస్మానియా వర్సిటీ, చిక్కడపల్లి లైబ్రరీ, సీఎం నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. నిరుద్యోగుల సచివాలయం ముట్టడికి సంబంధించి విద్యార్థుల సచివాలయం ముట్టడికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే మనకు సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చూసిన ఏదైతే ఈ రోజు నిరుద్యోగ జేఏసీ సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. గత కొంతకాలంగా కూడా నిరుద్యోగులు ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో వాటిని మాత్రమే ప్రస్తుతం ఫిల్ చేయడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్లో భాగంగా నిరుద్యోగులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని. కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చాలా సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పటికే మంత్రులను కలిసినప్పటికీ సీఎం కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే కూడా ఈ రోజు సచివాలయం ముట్టడికి జేఏసీ అయితే పిలుపునివ్వడం జరిగింది. దీంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కూడా పోలీస్ బలగాలు మొత్తం కూడా మోహరించడం జరిగింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అలాగే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు జాగృతి అలాగే బీఆర్ఎస్ కూడా ఏదైతే నిరుద్యోగ జేఏసీకి మద్దతు తెలపడంతో పాటు తాము కూడా సచివాలయం ముట్టడిలో పాల్గొంటామని చెప్పడంతో ఇటు కవిత ఇంటి దగ్గరతో పాటు ఇతర కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా పోలీసుల్ని మోహరించడం జరిగింది. ఎవరు కూడా ఇటు సైడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఇటు సీఎం ఇంటితో పాటు గన్ పార్క్ అలాగే సెక్రటరీ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా కూడా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 11 నుంచి 12 గంటల మధ్య ఖచ్చితంగా తాము సచివాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా నిరుద్యోగ జేఏసీ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా హైదరాబాద్ లో కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. చూస్తున్నా. రైట్ రామకృష్ణ.